Hello everyone, I am Chandu Sri Mahalakshmi, JL in Computer Science and Engineering from Government Vocational Junior College, Guntur. After completing this unit, you will be able to know about data communication, modes and types of data transmissions, different types of communication channels, parallel and serial interfaces, multiplexing, etc. Now, coming to the first topic, that is what is data communication. Data communication అనగానేమి? First of all, what is meant by data? అసలు డేటా అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ రా ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటా. నెక్స్ట్, వాట్ ఈజ్ కమ్యూనికేషన్? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టూ ఎంటిటీస్ ఆర్ డివైసెస్ ఈజ్ కమ్యూనికేషన్. Information may be either thoughts or messages, etc. Now coming to the data communication. Exchange of information or data between two entities or devices via some transmission medium is data communication. హౌ డేటా ఈజ్ కమ్యూనికేటెడ్ ఇన్ ఓల్డెన్ డేస్. అంటే పాత రోజుల్లో డేటా కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగేది? ఒకప్పుడు గ్రామాలలో సమాచార ప్రసారానికి చాటింపు వేయించేవారు, నలుగురికి ఓపెన్గా తెలియాల్సిన విషయం అయితే. అలాగే పావురాల ద్వారా కూడా సమాచారాన్ని పంపేవారు. వాటిని ట్రైనప్ చేసి వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ని సెండ్ చేసేవారు. అయితే సమాచారం చేరాల్సిన ప్లేస్కి కరెక్ట్గా చేరిందో లేదో కూడా గ్యారంటీ లేదు. కానీ అప్పట్లో అంతకుమించి వేరే సోర్స్ లేదు. తర్వాత గుర్రాల మీద మెసెంజర్స్ ద్వారా సమాచారం పంపబడేది. ఆ తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా లెటర్స్ రూపంలో వార్తలు అందించేవారు. అయితే అర్జెంట్ ఇన్ఫర్మేషను టైంకి చేరటం కష్టంగా ఉండేది. తర్వాత ట్రంక్ కాల్స్, టెలిగ్రామ్స్ రూపంలో ఇన్ఫర్మేషను చేరవేయబడేది. అయితే వీటికి డబ్బు ఎక్కువ ఖర్చు, పైగా అంత త్వరగా కూడా సమాచారం వెళ్ళదు. వీటన్నింటిని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ అమల్లోకి వచ్చింది. మన కంప్యూటర్స్ వచ్చేసాయి, ఇంటర్నెట్ వచ్చింది. ఈమెయిల్స్ ద్వారా తక్కువ ఖర్చుతో సెకండ్స్లోనే ఇన్ఫర్మేషన్ని సెండ్ చేస్తున్నాము. వాళ్ళకి డెలివరీ అయింది లేనిది కూడా వెంటనే చూస్తున్నాము. వాళ్ళు రీడ్ చేశారో లేదో కూడా తెలిసిపోతుంది మనకి వితిన్ సెకండ్స్లోనే. మళ్ళీ రిప్లైని కూడా వేగంగా పొందుతున్నాము. అవునా కదా? అంతే కదా. కమింగ్ టు అవర్ సబ్జెక్ట్. ఇప్పుడు మెయిల్స్ అవి ఎలా వెళ్తాయో చూద్దాం. డిజిటల్ టెక్నాలజీ అమల్లోకి వచ్చి మన కంప్యూటర్స్ ద్వారా ఈమెయిల్స్ రూపంలో సమాచారాన్ని పంపిస్తున్నాము. త్వరగా వెళ్తుంది, ఖర్చు తక్కువే అని చెప్పుకున్నాం కదా. అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ సమాచారాన్ని పంపించేవారు either డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ల్యాండ్ ఫోన్ ఆర్ సెల్ ఫోన్. వారు సెండర్ అంటే సమాచారాన్ని పంపేవారు. హియర్ ఈజ్ ద రిసీవర్ అంటే సమాచారాన్ని సేకరించేవాళ్ళు. సెండర్ నుండి రిసీవర్కి వచ్చే సమాచారాన్ని మెసేజ్ అంటాము. ఆ మెసేజ్ ఏ రూపాలలో అంటే డాక్యుమెంట్ అయి ఉండొచ్చు, ఇమేజెస్ అయి ఉండొచ్చు, ఆడియోస్ అయి ఉండొచ్చు, వీడియోస్ అయి ఉండొచ్చు, టెక్స్ట్ డేటా అయి ఉండొచ్చు. దీన్ని మొత్తాన్ని డేటా అనే అంటాము. ఇది మెసేజ్ అని పిలువబడుతుంది. సమాచారాన్ని పంపేవారేమో సెండరు, పంపించే డేటా ఏమో మెసేజ్, సమాచారాన్ని స్వీకరించే వాళ్ళేమో రిసీవర్ అవుతారు. సెండర్ దగ్గరేమో ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయడానికి అవసరమైన రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ని ప్రోటోకాల్ అని అంటాము. అలాగే రిసీవర్ దగ్గర రిసీవింగ్ కోసం అవసరమైన రూల్స్ ఉంటాయి.
ఆ రూల్స్ని ప్రోటోకాల్ అంటాము. సెండర్ నుండి డేటా రిసీవర్కి ఏదో ఒక ట్రాన్స్మిషన్ మీడియా ద్వారా చేరాలి, తప్పదు. ఎదర్ వైడ్, చూడండి ఇక్కడ వైర్లు కట్ట అంటే వైడ్ మీడియాని ఉపయోగించుకున్నట్టయితే, వైడ్ మీడియాని అంటే సెండర్ నుంచి రిసీవర్కి డేటా రావడానికి వైడ్ని ఉపయోగించుకోవచ్చు లేదా వైర్లెస్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి సెండర్ నుంచి రిసీవర్కి మెసేజెస్ వెళ్ళాలి అని అంటే కొన్ని రూల్స్ని అనుసరించి వెళ్తాయి. ఆ రూల్స్ని ప్రోటోకాల్ అంటాము. అలాగే ఏదో ఒక మీడియా ఉండాలి. దాన్ని కమ్యూనికేషన్ ఛానల్ అనొచ్చు, ట్రాన్స్మిషన్ మీడియా అవ్వచ్చు. ఆ మీడియా అనేది వైడ్ అవ్వచ్చు, వైర్లెస్ అవ్వచ్చు. వైడ్ మీడియా అంటే గైడెడ్ మీడియా, వైర్లెస్ మీన్స్ అన్గైడెడ్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాం. దీనిలోనేమో సెండర్ నుంచి రిసీవర్కి డేటా రావటానికి కొంతవరకేమో వైడ్గా కనెక్ట్ అయ్యింది నెట్వర్క్, తర్వాత వైర్లెస్గా కనెక్ట్ అయింది, ఆ తర్వాత మళ్ళీ వైడ్. ఇక్కడ సెండర్ ఏమో డెస్క్టాప్ ఆర్ ల్యాండ్ ఫోన్ ఏదో ఒకటి. ఆ సెండరు వాళ్ళ లోకల్ స్టేషన్ వరకు వైడ్గానే కనెక్ట్ అయ్యారు. అక్కడ నుండి వాళ్ళ మెయిన్ స్టేషన్ వరకు కూడా వైడ్గానే కనెక్ట్ అయ్యారు. ఆ తదుపరి డేటా అంతా వైర్లెస్లో వెళ్ళింది. తర్వాత రిసీవర్ వాళ్ళ మెయిన్ స్టేషన్కి వచ్చింది. అక్కడ నుండి రిసీవర్ వాళ్ళ లోకల్ స్టేషను, ఆ తర్వాత రిసీవర్ని చేరుకుంది. కాబట్టి ఈ ఉదాహరణలో సెండర్ నుంచి రిసీవర్కి డేటా రావటానికి వైడ్ మీడియా, వైర్లెస్ మీడియా రెండు ఉపయోగించుకున్నారు. అర్థమైంది కదా. హియర్ సెండర్ అంటే డెస్క్టాప్, ల్యాప్టాప్, సెల్ ఫోను, ల్యాండ్ ఫోను ఏదైనా అవ్వచ్చు. ల్యాండ్ ఫోన్ అంటే అప్పుడు వాయిస్, దట్ ఈజ్ ఆల్సో డేటా కదా. అంటే డేటా అనేది వాయిస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డాక్యుమెంట్ అవ్వచ్చు, టెక్స్ట్ డేటా అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కాబట్టి సెండరు సెండ్ చేసిన ఇన్ఫర్మేషను వాళ్ళ మెయిన్ స్టేషన్, వాళ్ళ లోకల్ స్టేషన్ వరకు వైడ్గా వచ్చింది. తర్వాత మెయిన్ స్టేషన్కి కూడా వైడ్గానే వెళ్ళింది. ఆ తర్వాత వైర్లెస్గా, అంటే ఇక్కడ కుదరలేదు వైడ్గా రావటానికి. ఇప్పుడు సముద్రాలు అలా ఉంటాయి, అక్కడ టవర్స్ అవి ఉండాలన్నా కష్టమే. అలాగే ఇప్పుడు కేబుల్స్లో మీరు తర్వాత నేర్చుకుంటారు, ట్విస్టెడ్ కేబుల్ అని, కోయాక్సల్ కేబుల్ అని, అవి కూడా అక్కడ అమర్చడానికి కుదరదు. అంటే అవసరాన్ని బట్టి వైడ్ కానీ వైర్లెస్ కానీ వాడతారు సమాచారాన్ని పంపించాలి అనుకున్నప్పుడు. కాబట్టి ఇది ఇంకొక ఉదాహరణ. సెండర్ నుంచి రిసీవర్కి రావడానికి వైడ్ మీడియాని, వైర్లెస్ని రెండింటిని వాడుకున్నారు. కాబట్టి ద మీడియం యూజ్డ్ ఫర్ డేటా కమ్యూనికేషన్ ఈజ్ ఎయిదర్ వైడ్ ఆర్ వైర్లెస్. నెక్స్ట్, how data is communicated, the essential components required for data communication. అసలు డేటా కమ్యూనికేషన్కి అవసరమైన కాంపనెంట్స్ ఏంటి, ఏమేం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాని కమ్యూనికేట్ చేయాలంటే పంపించాల్సిన డేటా ఉండాలి, దాన్ని మెసేజ్ అంటాము. పంపించేవారిని సెండర్స్ అంటాము, అందుకునే వాళ్ళని రిసీవర్స్ అంటాము. వీళ్ళు వాడుకున్న మీడియం అంటే సెండర్ నుంచి రిసీవర్కి డేటా వెళ్ళడానికి ఏదో ఒక కమ్యూనికేషన్ ఛానల్ ఉండాలి, దాన్ని ట్రాన్స్మిషన్ మీడియం అని అంటాము. అలాగే సెండర్ దగ్గరేమో సెండింగ్కి అవసరమైన సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, దాన్ని ప్రోటోకాల్ అంటాము. అలాగే రిసీవర్ దగ్గర రిసీవింగ్ కోసం అవసరమైన రూల్స్ ఉంటాయి, దాన్ని ప్రోటోకాల్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సెండర్, వీళ్ళ దగ్గర సెండింగ్ కోసం అవసరమైన రూల్స్, ఆ రూల్స్ని ప్రోటోకాల్ అంటున్నాము. అలాగే ఇక్కడ రిసీవర్ అంటే రిసీవింగ్ కోసం అవసరమైన సెట్ ఆఫ్ రూల్స్, అది ప్రోటోకాలే. నెక్స్ట్ సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ వెళ్ళాలి, దేని ద్వారా? ఏదో ఒక ట్రాన్స్మిషన్ మీడియం ద్వారా. అర్థమైందనుకుంటా. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్స్. డేటా కమ్యూనికేషన్స్లో రకాలు. పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్, ఇది మొదటి రకం. పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వర్క్ స్టేషను, ఇక్కడ ఇంకొక వర్క్ స్టేషను, ఈ రెండింటికి మధ్యలో ఒక లింకు ఉంది.
Entire capacity of the link is reserved for transmission between these two connected devices only. This is the important thing. అంటే లింకు కెపాసిటీ మొత్తం కూడా ఈ రెండు డివైసుల మధ్య ట్రాన్స్మిషన్ కోసమే రిజర్వ్ అయ్యి ఉంటుంది. ఎంటైర్ కెపాసిటీ ఆఫ్ ద లింక్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ బిట్వీన్ దీస్ టూ కనెక్టెడ్ డివైసెస్ ఓన్లీ. ఇలా కనెక్ట్ చేసిన రెండు డివైసుల మధ్య ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ కోసమే కేవలం ఈ లింకు రిజర్వ్ అయ్యి ఉంది. అంటే ఈ రెండు డివైసుల మధ్య ఇంటర్మీడియట్ స్టేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఈ రెండు డివైసుల మధ్య లింకు మాత్రం ఎప్పటికీ కట్ అవ్వదు. అంటే చూడండి, దేర్ ఆర్ మినిమం 1 or more కనెక్షన్స్ బిట్వీన్ 2 డివైసెస్. అంటే ఈ రెండు డివైసుల మధ్య ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ కనెక్షన్స్ ఉండొచ్చు. వెన్ ఏ ప్యాకెట్ ఈజ్ సెంట్, ఇట్ ఫస్ట్ ట్రావెల్స్ ఫ్రమ్ సోర్స్ టు మెనీ ఇంటర్మీడియట్ డివైసెస్ దెన్ రీచెస్ ద డెస్టినేషన్. అంటే ఇప్పుడు మనము డేటాని సెండ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే డేటా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకేసారి వెళ్ళదు, ప్యాకెట్లుగా వెళ్తుంది. వెన్ ఏ ప్యాకెట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ డేటా, అంటే మనం సెండ్ చేసిన డేటాలో కొంత భాగం అయినటువంటి ప్యాకెట్ దాన్ని అది వెళ్ళేటప్పుడు ఇట్ ఫస్ట్ ట్రావెల్స్ ఫ్రమ్ సోర్స్ టు మెనీ ఇంటర్మీడియట్ డివైసెస్ దెన్ రీచెస్ ద డెస్టినేషన్. అంటే ఆ సెండ్ అయిన ప్యాకెట్ అనేది ఫస్ట్ సోర్స్ నుంచి బిగిన్ అవుతుంది, మధ్యలో ఉన్న ఇంటర్మీడియట్ డివైసులని అన్నిటినీ దాటుకుంటా చివరికి అది చేరాల్సిన డెస్టినేషన్కి చేరుతుంది. ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్లో రౌటింగ్ అల్గారిథం ప్లేస్ ఏ వైటల్ రోల్. రౌటింగ్ అల్గారిథం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సెండర్ నుంచి రిసీవర్ మధ్య చాలా రూట్లు ఉంటాయి. సెండర్ నుంచి రిసీవర్కి డేటా చేరుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. అందులో షార్టెస్ట్ పాత్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని, అంటే తక్కువ ఖర్చుతో త్వరగా వెళ్ళటానికి షార్టెస్ట్ పాత్ ఏది ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని, దాన్నే రౌటింగ్ అల్గారిథం అంటాము, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాతే సెండర్ నుంచి రిసీవర్కి డేటా చేరుతుంది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్. రౌటింగ్ అల్గారిథం అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. మోస్ట్లీ దిస్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ లోకల్ ఏరియా నెట్వర్క్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే కామన్గా పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ని లోకల్ ఏరియా నెట్వర్క్స్లో ఉపయోగిస్తారు. అంటే తక్కువ దూరాలకి మెయిల్ సెండ్ చేయడానికి మాత్రమే ఈ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ మెయిన్గా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్లో ఈ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్లో డెడికేటెడ్ కమ్యూనికేషన్ ఛానల్తో మన డివైస్ కలపబడి ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ సామర్థ్యంతో ఉండి ఈ డివైస్ డెడికేటెడ్ కమ్యూనికేషన్ ఛానల్తో ఇది కలపబడి ఉంది. మోరోవర్ తక్కువ సామర్థ్యంతో ఉంది, పైగా ఖర్చుతో కూడా కూడుకున్నదే పాయింట్ టు పాయింట్ కాన్ఫిగరేషన్ అనేది. నెక్స్ట్ సెకండ్ టైప్ పాయింట్ మల్టీ పాయింట్ కమ్యూనికేషన్. అంటే ఇక్కడ పాయింట్ మల్టీ పాయింట్, ఒక్క పాయింట్ నుంచి మల్టీ పాయింట్కి, అంటే ఇక్కడ సెండర్ ఒక్కరే ఉంటారు. సెండర్ అంటే దట్ మీన్స్ ట్రాన్స్మిటర్. సెండర్ ఒక్కరే ఉంటారు, వారు హియర్ ఈజ్ ద ట్రాన్స్మిటర్ అంటే సెండర్, ఇన్ఫర్మేషన్ని సెండ్ చేసేవాళ్ళు. ఒకే లింకు ద్వారా చాలా మందితో కనెక్ట్ అయ్యి ఉంటారు. అందుకే దీన్ని పాయింట్ టు మల్టీ పాయింట్ కమ్యూనికేషన్ అని చెప్తున్నాం. కాబట్టి ఇన్ దిస్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ సింగిల్ ట్రాన్స్మిటర్ విల్ సెండ్ ద డేటా టు మల్టిపుల్ రిసీవర్స్. అంటే ట్రాన్స్మిటర్ ఒక్కరే ఉంటారు, సింగిల్ ట్రాన్స్మిటర్. వాళ్ళు డేటాని ఒకే లింకు ద్వారా చాలామంది రిసీవర్స్కి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని పాయింట్ మల్టీ పాయింట్ కమ్యూనికేషన్ అని చెప్తాము. దీన్నే మల్టీ డ్రాప్ కాన్ఫిగరేషన్ అని కూడా అనొచ్చు. మల్టీ డ్రాప్ జనరల్గా మోస్ట్లీ యూజ్డ్ ఇన్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్. ఈ పాయింట్ మల్టీ పాయింట్ కమ్యూనికేషన్ని జనరల్గా టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్లో ఉపయోగిస్తారు.
అర్థమైంది కదా. ఇక్కడ ట్రాన్స్మిటర్ ఒక్కరే ఉంటారు, ఒకే లింక్ ద్వారా చాలామందితో కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ని పంపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కరోనా సీజన్లో మనం అన్ని ఆన్లైన్ మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తున్నాం కదా. అంటే ఇప్పుడు మీకు వచ్చే క్లాసులు కూడా జూమ్ మీటింగ్స్, నెక్స్ట్ గూగుల్ మీట్ మీటింగ్స్, అలాగే సిస్కో వెబెక్స్ మీటింగ్స్, ఇవన్నీ కూడా పాయింట్ మల్టీ పాయింట్ కమ్యూనికేషన్కి ఉదాహరణలే. లెక్చరరు పిల్లలకి చెప్తూ ఉంటారు క్లాసులు ఒకే లింక్తో, అంతే కదా. ఇప్పుడు మీరు మీ క్లాస్లో 50 మంది ఉండుంటారు విద్యార్థులు, మీ టీచర్ లెసన్ చెప్తూ ఉంటారు, ఒకే లింక్తో మీరు 50 మంది జాయిన్ అయ్యి ఉంటారు. ఆ సార్ ఆ మేడం చెప్పేది మీ అందరికీ ఒకే టైంకి వస్తుంది, మీరందరూ ఒకే లింకులో ఉంటారు. అర్థమైంది కదా. నెక్స్ట్ అంటే దీన్ని అసలు బ్రాడ్కాస్టింగ్ అని కూడా అనొచ్చు. ఈ కాన్ఫిగరేషన్లో చాలా డివైస్లు ఒకే లైన్తో కలపబడి ఉంటాయి, అవునా. అలాగే ఇవి ఎక్కువ సామర్థ్యంతో ఉండి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. ఇంతకుముందు పాయింట్ అంటే అదేమో తక్కువ సామర్థ్యము ఎక్కువ ఖర్చు, ఇదేమో ఎక్కువ సామర్థ్యం తక్కువ ఖర్చుతో ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా ఎక్కువ కేబుల్స్ వేయటం కూడా తగ్గించవచ్చు, అంతే కదా. ఒక్క లైన్తోనే ఒకళ్ళ నుంచి చాలామంది కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా. ఓకే, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్. ఫస్ట్ టైప్ ఏంటి? సింప్లెక్స్ కమ్యూనికేషన్. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా. మోడ్స్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్ ఆర్ మోడ్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్. సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్ అని 3 పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటిది సింప్లెక్స్ కమ్యూనికేషన్. సింప్లెక్స్ కమ్యూనికేషన్ అంటే చూడండి, ఇక్కడ ఈ డివైస్ని సెండర్ అనుకుంటున్నాము, ఈ డివైస్ని రిసీవర్ అనుకుంటున్నాము. ఇక్కడ సెండర్ నుంచి ఆల్వేస్ డేటా వెళ్తూనే ఉంటుంది రిసీవర్కి. అంటే ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్లో డేటా ఒకే దిశలో ప్రయాణిస్తుంది, అది ఇంపార్టెంట్ అనమాట. అంటే కమ్యూనికేషన్ ఈజ్ డన్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ. అంటే ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్లో కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు ఒక్క డైరెక్షన్లోనే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు టీవీ తీసుకోండి, టీవీలో వచ్చే ప్రసారాలు మనం వింటున్నాము, చూస్తున్నాము. మనం ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి చేరదు కదా. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సింప్లెక్స్ కమ్యూనికేషన్. కాబట్టి ఈ పద్ధతిలో కమ్యూనికేషన్ ఈజ్ డన్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ. అంటే ఎప్పుడు డేటా అనేది ఒకే దిశలో ప్రయాణిస్తుంది, ఓన్లీ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్స్, అంతే. ఉదాహరణలు టెలివిజన్ ట్రాన్స్మిషన్ అంటే టీవీ ద్వారా వచ్చే ప్రసారాలు. నెక్స్ట్ రేడియో ట్రాన్స్మిషన్, రేడియో ద్వారా వచ్చే ప్రసారాలు. తర్వాత కీబోర్డ్ అంటే కీబోర్డు నుండి సిపియుకి ఒక పోర్టు ద్వారా డేటా అనేది క్యారెక్టర్ బై క్యారెక్టర్ వెళ్తూ ఉంటుంది, మనం టైప్ చేసిన డేటా, అంతే కదా. అంటే కీబోర్డు నుండి సిపియుకి వెళ్తుంది, అంతేగాని సిపియు నుంచి మళ్ళీ వెనక్కి రాదు కదా కీబోర్డుకి. అంటే ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ ఫ్రమ్ కీబోర్డ్ టు సిపియు. అలాగే మానిటర్ అంటే సిపియు నుండి మానిటర్కి, అంతేగాని మానిటర్ నుండి సిపియుకి వెనక్కి రాదు కదా. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ సింప్లెక్స్ కమ్యూనికేషన్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్లో సెండర్ నుంచి రిసీవర్కి డేటా వెళ్తూ ఉంటుంది, అంటే ఒకే దిశలో డేటా అనేది ప్రయాణిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఈజ్ హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. హాఫ్ డూప్లెక్స్ అంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ లింక్ ఇట్ కెన్ కమ్యూనికేట్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ ఎట్ ఏ టైమ్. టూ-వే కమ్యూనికేషన్ ఈజ్ పాసిబుల్ బట్ నాట్ ఎట్ ఏ టైమ్, దట్ ఈజ్ వన్ ఆఫ్టర్ ద అదర్. హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్లో 2 వైపులా డేటా ఫ్లో జరుగుతుంది, అయితే ఒకవైపు మొత్తం పంపించిన తర్వాత మాత్రమే రెండో వైపు నుంచి డేటా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్లో డేటా ఫ్లో అనేది 2 డైరెక్షన్స్లోనూ జరుగుతుంది, అయితే ఒక డైరెక్షన్లో డేటా మొత్తం వెళ్ళిన తర్వాత మాత్రమే ఇంకొక డైరెక్షన్లో డేటా వస్తుంది. ఇన్ దిస్ టైప్ ఆఫ్ లింక్ ఇట్ కెన్ కమ్యూనికేట్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ ఎట్ ఏ టైమ్.
2-way కమ్యూనికేషన్ ఈజ్ పాసిబుల్ బట్ నాట్ ఎట్ ఏ టైం, దట్ ఈజ్ వన్ ఆఫ్టర్ ద అదర్. అంటే ఇక్కడ 2-way కమ్యూనికేషన్ పాసిబుల్లే, అది సాధ్యం అవుతుంది, రెండు వైపులా డేటా కమ్యూనికేషన్ అనేది సాధ్యమే. కాకపోతే నాట్ బోత్, నాట్ ఎట్ ఏ టైం బట్ నాట్ ఎట్ ఏ టైం, అంటే ఒకేసారి రెండు వైపులా డేటా కమ్యూనికేషన్ జరగదు, వన్ ఆఫ్టర్ ద అదర్. ఒకవైపు డేటా మొత్తం సెండ్ చేయటం అయిపోయిన తర్వాత మాత్రమే ఇంకోవైపు డేటా సెండింగ్ జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ వాకీ టాకీ, సిటిజన్స్ బ్యాండ్ రేడియో. ఇవి మీకు ఐడియా ఉండొచ్చు. వాకీ టాకీ అంటే ఇప్పుడు అడవుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి వాకీ టాకీలు. అంటే నక్సల్స్ కోసం వాళ్ళు సర్చ్ చేస్తూ ఉంటారు. అక్కడ మన మామూలు ఫోన్స్ వాడటానికి కూడా అక్కడ సిగ్నల్స్ ఉండవు, అక్కడ వాకీ టాకీలే తప్పదు, ఇంకా వాకీ టాకీలే వాడాలి. అక్కడ ఒక పోలీసు అతను వాకీ టాకీతో ఇంకొక ఆయనతో మాట్లాడతారు. ఏమని, సార్ మీ దగ్గర ఏమన్నా నక్సల్స్ ఏమన్నా వాళ్ళ వివరాలు ఏమన్నా మీకు దగ్గరలో ఉన్నాయా, వాళ్ళు ఏమన్నా కనబడుతున్నారా అలా అని. వీళ్ళు మాట్లాడటం అంతా అయిపోయి ఓవర్ అయిన తర్వాత అప్పుడు అవతలి పోలీస్ మ్యాన్ ఈయనతో మాట్లాడతారు. ఏమని, సార్ నా దగ్గర వాళ్ళు ఏమీ కనిపించట్లేదండి, సర్లే ఇంకొంత ముందుకు వెళ్ళి సెర్చ్ చేద్దాము, అలా ఏదో ఒకటి మాట్లాడుకోవటం. అంటే అక్కడ వాకీ టాకీలని ఉపయోగిస్తారు. అంటే ముందు ఒకవైపు డేటా ఫ్లో అవుతుంది, ఆ తర్వాత ఇంకొక వైపు ఫ్లో అవుతుంది. అలాగే సిటిజన్స్ బ్యాండ్ రేడియో కూడా ఇంకొక ఉదాహరణ. దిస్ ఈజ్ అబౌట్ హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. అర్థమైంది కదా. ఇక్కడ డేటా ఫ్లో అనేది రెండు డైరెక్షన్లోనూ జరుగుతుంది. అయితే ఒకవైపు డేటా మొత్తం సెండ్ చేయటం అయిపోయిన తర్వాత మాత్రమే ఇంకొక వైపు డేటా సెండింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాకీ టాకీ, సిటిజన్స్ బ్యాండ్ రేడియో. నెక్స్ట్, full duplex communication. In this type of communication, data flows in both directions at a time. ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్లో రెండు డైరెక్షన్లోనూ ఒకేసారి డేటా కమ్యూనికేషన్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ సెండర్ ఉన్నారు, ఈ డివైస్ని సెండర్ అనుకుందాము, ఈ డివైస్ రిసీవరు. ఇక్కడ చూడండి, సెండర్ నుండి రిసీవర్కి వెళ్తుంది, అదే టైంలో రిసీవర్ నుండి కూడా డేటా సెండర్కి వచ్చింది. అంటే ఒకేసారి రెండు వైపులా రెండు డైరెక్షన్స్లోనూ డేటా ఫ్లో జరుగుతుంది, బోత్ డైరెక్షన్స్ ఎట్ ద సేమ్ టైం. ఇది ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. అంటే ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్లో రెండు వైపులా డేటా ఫ్లో అనేది ఒకేసారి జరుగుతుంది. ఎగ్జాంపుల్ టెలిఫోన్ కన్వర్జేషన్. అంటే ఇప్పుడు మీ టీచర్ మీరు మాట్లాడుకుంటూ ఉంటారు, మీ మేడము మీకు ఫోన్ చేయగానే మీరు గుడ్ మార్నింగ్ మేడం అంటారు. అది అయిపోకముందే మీ మేడము, ఏంటమ్మా ఇవాళ నేను చెప్పిన వర్క్ రాసావా, మొత్తం కంప్లీట్ చేసావా, నేను చెప్పిన వర్క్ నెక్స్ట్ క్లాస్కి కంటిన్యూ అవ్వాలి అని అంటే మీరు ముందు వర్క్స్ అన్నీ పూర్తి చేయాలి. చేసావు కదా, మీ మేడం మాట్లాడటం అయిపోకముందే నువ్వు ఎస్ మేడం అన్నీ కంప్లీట్ చేశాను, నేను ఇవాళ క్లాస్కి రెడీగా ఉన్నాను అంటే ఒకే సమయంలో ఒకవైపు నుంచి వచ్చే డేటా కంప్లీట్ అవ్వకముందే ఇంకొక వైపు నుంచి కూడా డేటా వెళ్తుంది. దట్ ఈస్ ద ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ టెలిఫోన్ కన్వర్జేషన్. నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్. డేటా ట్రాన్స్మిషన్ మెథడ్స్. ఇక్కడ చూడండి, డేటా ట్రాన్స్మిషన్ మెథడ్స్ విషయానికి వస్తే ఫస్ట్ది ఎనలాగ్ సిగ్నల్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఎనలాగ్ సిగ్నల్స్ని పంపించుకుంటూ డేటాని పంపించటం. ఎనలాగ్ సిగ్నల్స్ అంటే ఏం లేదు, ఇవి వేవ్స్, అంటే తరంగాల రూపంలో డేటా వెళ్తూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనము చూడండి, మెయిల్ సెండ్ చేసేటప్పుడు కూడా అదేంటంటే కొంతవరకు ఎనలాగ్గా వెళ్తుంది, మళ్ళీ డిజిటల్గా వెళ్తుంది, అవునా. మెయిల్ అంటే మనం మామూలుగా మెయిల్ని సెండ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, సెండర్ నుంచి మెయిల్ సెండ్ అయినప్పుడు అక్కడ డిజిటల్ అక్కడంతా,
ఆ డిజిటల్ని మళ్ళీ ఏంటి మోడెంతో కనెక్ట్ అయినప్పుడు, మోడెం అంటే మాడ్యులేటర్ కమ్ డిమాడ్యులేటర్ కదా, మాడ్యులేటర్ అంటే డిజిటల్ సిగ్నల్స్ అన్నిటినీ ఎనలాగ్ సిగ్నల్స్గా మారుస్తుంది. కాబట్టి మనము అంటే సెండరు మోడెంతో కనెక్ట్ అయ్యి ఉంటారు. ఆ మోడెంలో ఉండే మాడ్యులేటర్ అనేది మనం రాసే మెయిల్ని మొత్తాన్ని డిజిటల్కి మార్చుకుంటుంది. ఎందుకంటే జీరోస్ వన్స్లో తప్ప కంప్యూటర్కి ఇంకా దేనిలోనూ చేయటం రాదు కదా, మెషిన్ లాంగ్వేజ్లో తప్ప. కాబట్టి మనం రాసిన మెయిల్ని మొత్తాన్ని డిజిటల్గా మన సిస్టమే ట్రాన్స్లేట్ చేసుకుంటుంది. అందులో ఉండే ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ సాయంతో ఆ డిజిటల్ అంతా కూడా మోడెంతో కనెక్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు మాడ్యులేటర్ అనేది డిజిటల్ సిగ్నల్స్ని ఎనలాగ్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే మన మెయిల్ టెలిఫోన్ లైన్స్ ద్వారా వెళ్ళాలి కదా, టెలిఫోన్ లైన్స్కి ఉండే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 4 kHz కాబట్టి మన మోడెం అనేది మన దగ్గర ఉన్న డిజిటల్ సిగ్నల్స్ అన్నిటిని అనలాగ్ సిగ్నల్స్గా మార్చి ఆ తర్వాత టెలిఫోన్ లైన్స్ ద్వారా పంపిస్తుంది. తర్వాత రిసీవర్ ఇంకొక వాళ్ళు మోడెంతో కనెక్ట్ అయ్యి ఉంటారు కదా, అక్కడ మళ్ళీ మన మోడెంలోని అంటే మోడెం పేరులోనే ఉంది కదా, ఎంఓ స్టాండ్స్ ఫర్ మాడ్యులేటర్, డిఎం స్టాండ్స్ ఫర్ డిమాడ్యులేటర్. సో ఒకే డివైస్ మాడ్యులేషన్ డిమాడ్యులేషన్ రెండు చేస్తుంది. సో అక్కడ రిసీవర్ దగ్గరేమో మనం ఇవన్నీ ఈ అనలాగ్ సిగ్నల్స్ అన్నీ కూడా మళ్ళీ డిజిటల్గా కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత రిసీవర్కి మెయిల్ వెళ్తుంది. ఇదంతా మనకు తెలుసు కదా. కాబట్టి ఎనలాగ్ సిగ్నల్స్ అంటే ఏమీ లేదు, వేవ్స్ లాగా వెళ్తుంది. మనం ఇచ్చిన డేటా వేవ్స్ లాగా, అంటే కొన్ని చోట్ల డిజిటల్గా వెళ్ళటం కుదరదు. అలాంటి చోట్ల మస్ట్ అండ్ షుడ్గా ఎనలాగ్గా ట్రాన్స్మిట్ అవ్వాల్సిందే ఇన్ఫర్మేషను. అంటే కర్వ్స్ అనమాట. ఇక్కడ చూడండి, కంటిన్యూస్ వేవ్ కర్వ్స్, ఎక్కడా కూడా స్థిరంగా ఉండట్లేదు డేటా. కంటిన్యూస్ వేవ్ ఫామ్స్లో మన డేటా అంతా ప్రయాణం చేస్తుంది. అంటే యాంప్లిట్యూడ్ని బట్టి డేటా అనేది కంటిన్యూస్ వేవ్ ఫామ్స్గా ట్రాన్స్మిట్ అవుతుంది. ఎనలాగ్ సిగ్నల్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఎనలాగ్ సిగ్నల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ హూజ్ యాంప్లిట్యూడ్ వేరీస్ కంటిన్యూస్లీ విత్ టైమ్ ఫ్రమ్ 0 to 100. అంటే ఇక్కడ టైంని బేస్ చేసుకొని నెక్స్ట్ మనం ఎనలాగ్ సిగ్నల్ని ఎలా ఉపయోగిస్తారు అని అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ కోసమే. ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ చూడండి, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా దాని యాంప్లిట్యూడ్ని బట్టి కంటిన్యూస్గా వేవ్స్గా మారుతూ 0 నుంచి 100 వరకు చూడండి ఫ్రీక్వెన్సీ కూడా. కాబట్టి ఎనలాగ్ సిగ్నల్ని ఎలా ఉపయోగిస్తారు అని అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ కోసం, అంటే ఇన్ఫర్మేషన్ని పంపించడానికే ఉపయోగిస్తారు. ఎలా అంటే ఆ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ కంటిన్యూస్గా వేరీ అవుతూ ఉంటుంది టైంని బట్టి అన్నమాట. టైంని బట్టి యాంప్లిట్యూడ్ వేరీ అవుతూ ఎనలాగ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఇట్ గెట్స్ హైలీ అఫెక్టెడ్ బై నాయిస్ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ త్రూ కమ్యూనికేషన్ ఛానల్. అంటే ఈ టైప్ ఆఫ్ సిగ్నలింగ్లో ఎనలాగ్ సిగ్నల్ ఇట్ గెట్స్ హైలీ అఫెక్టెడ్ బై నాయిస్. అంటే డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ స్టేజ్, అంటే డేటా అనేది ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువ నాయిస్ వస్తుంది అంటున్నారు ఎనలాగ్ ట్రాన్స్మిషన్లో. ఇట్ గెట్స్ హైలీ అఫెక్టెడ్ బై నాయిస్ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ త్రూ కమ్యూనికేషన్ ఛానల్. అంటే ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్లో కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా డేటా ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఎక్కువ నాయిస్కి గురవుతుంది. నెక్స్ట్, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ కెన్ బి బ్రాడ్కాస్టెడ్ సైమల్టేనియస్లీ. అంటే ఒకేసారి మనము ఎక్కువ ఛానల్స్ని బ్రాడ్కాస్ట్ చేయలేము ఎనలాగ్ సిగ్నల్తో, అది గుర్తుపెట్టుకోండి. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ కెన్ బి బ్రాడ్కాస్టెడ్ సైమల్టేనియస్లీ. అంటే మనం సైమల్టేనియస్గా ఎక్కువ ఛానల్స్ని బ్రాడ్కాస్ట్ చేయలేము ఈ టైప్ ఆఫ్ సిగ్నలింగ్లో. అంటే లిమిటెడ్ ఛానల్స్ని మాత్రమే బ్రాడ్కాస్ట్ చేయగలము ఒకేసారి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఎనలాగ్ ట్రాన్స్మిషన్. మోరోవర్ హై పవర్ కన్జంప్షన్, ఇక్కడ అర్థమవుతానే ఉంది. డేటా ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు వేవ్స్ లాగా వెళ్తుంది అకార్డింగ్ టు యాంప్లిట్యూడ్ కదా, కాబట్టి పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది ఈ టైప్ ఆఫ్ సిగ్నల్. నెక్స్ట్, నాట్ అష్యూర్స్ అండ్ యాక్యురేట్ డేటా ట్రాన్స్మిషన్. అంటే డేటా ట్రాన్స్మిషన్ అనేది యాక్యురేట్గా కూడా వెళ్ళదు. అంటే మనం మెయిల్ సెండ్ చేస్తున్నప్పుడు ఆ డేటా కూడా మొత్తం రిసీవర్కి వెళ్ళదు. లో కాస్ట్, ఇదొక్కటేనమ్మా అడ్వాంటేజ్ ఈ టైప్ ఆఫ్ సిగ్నలింగ్లో. ఎనలాగ్ అనేది తక్కువ ఖర్చుతో
అయిపోతుంది. ఇదొక్కటే మనకి ప్లస్ పాయింట్, మిగతా అన్నీ మైనస్లే. కాకపోతే అవసరమైన దగ్గర ఎనలాగ్గా ట్రాన్స్మిట్ అవ్వటం తప్పదు. ఇంకా డేటా లో బ్యాండ్ విడ్త్, అదే కదా మనం మొదటి నుంచి చెప్పుకుంటుంది. ఎనలాగ్ అంటేనే బ్యాండ్ విడ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రసారం కూడా వేగంగా జరగదు. సింక్రనైజేషన్ ప్రాబ్లం, సింక్రనైజేషన్ కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. సిగ్నల్స్ని కలపాలన్నా కూడా డిజిటల్లో ఉన్నంత సుఖం ఇందులో ఉండదు. దిస్ ఈజ్ అబౌట్ ఎనలాగ్ సిగ్నల్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. అర్థమైందనుకుంటా. ఎనలాగ్ అంటేనే డేటా అనేది వేవ్స్ లాగా ట్రాన్స్మిట్ అవుతుంది. ఎలా అంటే